ఇప్పుడు చెప్పండి హోమ్ మినిస్టర్ అనిత గారు, సాయికృష్ణ మరణానికి కారణం ఎవరో చెప్పనా? సాయికృష్ణ మరణానికి మొట్టమొదటి A1 ముద్దాయి సాయికృష్ణ మరణానికి A1 ముద్దాయి, నెంబర్ 1 ముద్దాయి సాయికృష్ణ మరణానికి A1 ముద్దాయి నారా లోకేష్. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, అనధికారికంగా అన్ని కార్యక్రమాలని చక్కబెడుతున్నటువంటి నారా లోకేష్ A1 ముద్దాయి. ఎందుకు A1 ముద్దాయి అని మీరు అడిగితే దానికి ఒకే ఒక్క సమాధానం. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే 2024 జూన్ 11 నుంచి 2029 జూన్ వరకు జరిగేటువంటి 5 సంవత్సరాల పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది అని మీరు ప్రకటించిన రోజే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పాతరైబడింది. నెంబర్ 2 ముద్దాయి నారా చంద్రబాబు నాయుడు గారు. కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేసే పరిపాలన, మీరే మహారాజు కానీ మీ కళ్ళు లేవు. కళ్ళు లేవు, మీకు కళ్ళు లేవు. మీ సత్యమణి గారు మీకు కళ్ళు లేని కారణంగా ఆవిడ కూడా గాంధారిలాగా గంతలు కట్టుకున్నారు. మీ సుపుత్రుడు దుర్యోధనుడు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి రాష్ట్ర పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకొచ్చి లోపలేయండి, ఎవరిని కొడతాడో తీసుకొచ్చి లోపల కొట్టండి, ఎవడి మక్కిలెరకు కొడతాడో మక్కిలెరకు కొట్టండి, చూసుకునేది నేను అని చెప్పినటువంటి ఒక దుర్యోధన తరహా పరిపాలన రాష్ట్రంలో జరగటానికి కారణం కళ్ళుండి చూడలేని చంద్రబాబు ముఖ్యమంత్రి. ఇక 3వ ముద్దాయి పవన్ కళ్యాణ్. ఈయన కూడా గౌరవ నారా లోకేష్ గారికి సొంత సోదర సమానుడు. మా అన్న దేవుడిచ్చిన అన్న, ఇప్పుడు దేవుడిచ్చిన అన్న. మరి ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాళ్ళ అమ్మని పచ్చిబూతులు తిట్టిస్తే ఈ దేవుడిచ్చిన అన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు, నా తల్లిని తెలుగుదేశం మీడియా పచ్చిబూతులు తిడుతుంది అని. ఈ దేవుడిచ్చిన అన్న ఇది ఒక మహాభారత యుద్ధం లాంటి మహాభారత ఎపిసోడ్ లాగా జరుగుతుంది. ఒక సైంధవుడిలాగా ఎవరైతే దుర్యోధనుడు ఏం చెబుతాడో సైంధవుడు అదే చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇంకొక మహిళా మంత్రి ఉన్నారు, ఈవిడికి మహాభారతంలో పోస్ట్ లేదు. బహుశా మహాభారతం మళ్ళీ ఏమైనా రిటర్న్ రాస్తే ఈవిడ పోస్ట్ని ఒకటి క్రియేట్ చేయాలి. బహుశా కౌరవులకి మరి సోదరి ఉన్నట్టుంది, ఆ సోదరి పేరు నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ బట్ కౌరవులకు ఉన్న ఒకే ఒక్క సోదరి ఈ సోదరి అనిత. నేను ఒక వీడియో చూపించిన తర్వాత మీ దగ్గరకు వస్తా. పోయేటటువంటి ఒక ఘటనని మీకు చూపిస్తాను. బహుశా మీరు బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ప్రవర్తించినటువంటి తీరు, బ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చూపించిన అమానుష ఘటన మీ కళ్ళ ముందు కనిపించే ఒక దారుణ ఘటన. ఎల్లో షర్ట్ వ్యక్తి విషయంలో అలాంటి ఒక ఘటన మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మొదటి నుంచి ప్లే చేద్దాం PCR ఆ దృశ్యాలను. మొదటి నుంచి లెక్క పెట్టండి మీరు ఎన్ని దెబ్బలు కొట్టారో. ఒక్కసారి ఆ ఎల్లో షర్ట్ ఏం జరుగుతుంది మొదటి నుంచి ప్లే చేద్దాం. PCR Hey!
హాలు తీసామంటే మళ్ళీ ఇంకో 50 పడతాయి అంట. ఈ సంఘటన సృష్టిస్తున్నటువంటి తెనాలిలో మనకి పక్కనే ఉంటుంది. తెనాలి ఎన్డీపీఎస్ కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు అయిన కారణంగా సిఐ ఈ ముగ్గురు, ఒకళ్ళు దళిత, ఒకళ్ళు ముస్లిం, ముగ్గురు బీసీ నిమ్న జాతులు చెందినటువంటి ముగ్గురు ముద్దాయిలను తీసుకొచ్చి లాఠీలు విరిగిపోయేటట్టు నడి బజారులో కూర్చోపెట్టి కాళ్ళ మీద పోలీసు బూట్లు తొక్కుతూ నొప్పి వస్తే అయ్యా నొప్పి వస్తుంది అని కాళ్ళ సహజంగా మనకు ఒక దెబ్బ కొట్టగానే అబ్బా అని పట్టుకుంటాం. ఇలా పట్టుకుంటూ ఉంటే అర్థం ఏంటి అంటే ఈ నొప్పి కొంచెం తగ్గటానికి అవకాశం ఉండే పరిస్థితి. మనకి ఈ చర్మం మీద జలుబుడితే అలాగే ఉంచుకోలేం. ఎంత గొప్ప వ్యక్తి అయినా జలుబుడితే గీరుకుంటాం, నొప్పి పుడితే పట్టుకుంటాం. ఈ పట్టుకునే అవకాశం కూడా లేకుండా చేతులు వెనక్కి కట్టేసి కాళ్ళు రోడ్డు మీద పెట్టేసి దాని మీద బూట్లు పెట్టి కదలకుండా లాఠీలతోటి అరికాళ్ళ మీద కొడితే కాళ్ళు తీసేవంటే మళ్ళీ ఇంకో 50 దెబ్బలు పడతాయిరా అని లకారాలతోటి పోలీసులు తిడితే బహుశా ఈ సంఘటన చూసి డోర్లు మూసేసుకొని ఉద్యోగాలకు రిజైన్ చేసి పుస్తకాలు మొత్తాన్ని తీసి చలిమంటలో పడేసి సిగ్గుతోటి ఎక్కడైనా నీళ్ల లేని బావిలో దూకి చచ్చిపోవాల్సింది ఎవరో తెలుసా? మీరందరూ అనుకుంటారు పోలీసులేమో అని, మీరందరూ అనుకుంటారు రాజకీయ నాయకులేమోనని. కాదు, జడ్జీలు, న్యాయస్థానం, న్యాయవాదులతో సహా. ఈ దుర్ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా కించెత్తు యాక్షన్ లేదు వీళ్ళ మీద. కారణం ఏంటో తెలుసా? తప్పు చేశారు కాబట్టి రోడ్డు మీదకు తీసుకొచ్చి కొట్టారు. తప్పేముంది?